సూర్యాస్తమయం అయిన తర్వాత, సూర్యుడు లేకుండా పోయిన తర్వాత వెలిపించేస్తారంట, అస్త్రాలని కింద పడేస్తారు. ఇది చేయకూడదు యుద్ధం అనేది. అప్పుడు ఒకనొక వ్యక్తిని చంపించడం కోసం కృష్ణుడు వారు ఆజ్ఞ ప్రకారం పట్టపగలే చీకటి వచ్చిందన్న, అంటే సూర్యాస్తమయం అయిపోయినంత వచ్చింది. ఆజ్ఞ వేశాడు. ఎవరికి లోపడి ఉంటాయి ఆ పంచభూతాలు? తయారు చేసిన వాడికి మాత్రమే లోబడి ఉంటాయి. ఇట్లాంటి విషయాలను బట్టి ఇప్పుడు మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద మనం చరించే వాళ్ళమంతా కర్మచేత ఉండే వాళ్ళం మాత్రమే. వాళ్ళంతా కర్మచేత పాలించే పాలకులు. మన మాట ఎవరైనా వినవాళ్ళు. దేవుడు అప్పగించాడు వాళ్ళకి పని. ఆ పని ప్రకారం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని ఆపే శక్తి గలవాడు ఒక్కడ ఆయన మాత్రమే. ఆ పరమాత్మ స్థానంలో ఉండి మాత్రమే ఆయన కమాండ్ చేస్తారు. అప్పుడు మాత్రం ప్రకృతి ఆయన చెప్పినట్టు నడుచుకుంటుంది. అలాగే నడుచుకుంది. అయిపోయింది, చంపించారు, మళ్ళీ మామూలుగా వచ్చేసి అంటే పూర్తి మేఘావృతం అయిపోయింది. మళ్ళీ అవగానే ఇక్కడెక్కడ ఇది అయిపోయింది. ఆ పరమాత్మ స్థానం ఏదైతే ఉందో దాన్ని తెలిసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడే నిజమైన గురువు అని, ఆ గురువుకి నేను నమస్కరిస్తున్నాను. అది ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం యొక్క అర్థం. దీని యొక్క అర్థం లేకుండా మనం ఏదో చదువుకున్నా కానీ ఉపయోగం లేదు. అందుకనే ఇప్పుడు చదువుతున్న ఈ 9 శ్లోకాలు, గురు శ్లోకాలు ఎంతో శక్తివంతమైనవి. ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే ఆయన గురించి తెలియజేస్తున్నాయి. చూద్దాం, ఒక శ్లోకం తీసుకుని చెప్తామంటేనే మనకి సరిపోలేదు దానికి. అంటే ఎంత వివరించుకున్నా కానీ ఉంటుందన్నమాట. అఖండ మండలాకారం. కదలుచున్న జీవరాశులందు మార్పు చెందని పంచభూతములో వ్యాపించి ఉన్నవాడు ఎవడో. ఆ గురువుకి నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి మన నమ్మకాలు మనం ఏదైనా నమ్మొచ్చు. కాకపోతే అది గుడ్డి నమ్మకమా, చూపున నమ్మకమా అని చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎవరేం చెప్పినా గుడిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుంటలో పడేది కానీ దానివల్ల అనుభవించేది కానీ చివరాఖరికి మనమే. చెప్పినవాడు బాగానే ఉంటాడు. కాబట్టి విచక్షణతో చూసుకోవాల్సింది కూడా పాటించే మనమే అన్నమాట. నమ్మకాలు ఏదైనా ఉండొచ్చు, కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదు, సమాధానం లేని నమ్మకం కాకూడదు. ప్రతిదానికి శాస్త్రబద్ధం అనిపిస్తే దానికి సమాధానం ఉంటేనే నమ్మాలి. సమాధానం లేదు, నా నమ్మకం నాది అంటే ఎన్నో రోజులు నిలబడదు ఆ నమ్మకం అనేది. ఇక్కడ భగవద్గీత 3వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ధర్మాచరణ కలిగిన వారిని సంరక్షించుటకు, అధర్మ ఆచరణ కలిగిన వారిని లేకుండా చేయుటకు, ధర్మ సంస్థాపన మనచుటకు యుగమందు నేను పుడుతూ ఉన్నాను. యుగమందు పుడుతున్నాడంట ఆయన. దేనికోసం పుడుతున్నాడయ్యా అంటే ధర్మాచరణ కలిగిన వారిని సంరక్షించడానికి, అధర్మ ఆచరణ కలిగిన వారిని లేకుండా చేయటం. సరే, ఇదంతా బాగానే ఉంది. ధర్మాచరణ కలిగిన వారిని సంరక్షించడానికి, అధర్మ ఆచరణ కలిగిన వారిని లేకుండా చేయడానికి, ధర్మ సంస్థాపన కోసం వస్తున్నాను. ఇందుకీ ధర్మం అంటే ఏంటి?
మనకు తోచిన నిర్వచనం కాదు. ఆ ధర్మాచరణ అనేది తెలియకపోవడం వల్ల దేవుడి విషయం మనకు తెలియకుండా పోతుంది. దేవుడు ఎందుకు భూమి మీదకి రావాల్సిన అవసరం వస్తుందనే విషయం మనకు తెలియకుండా పోతుంది. ఎవరేం చెప్పినా మనం నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన దేనికోసం వస్తా అన్నాడు? ధర్మాలు జ్ఞాని ఏర్పడినప్పుడు, ధర్మాలు అధర్మాలుగా మారిపోయినప్పుడు తన ధర్మాలు తాను తెలియజేయడం కోసం భూమి మీదకి వస్తా అన్నాడు. ఒక వ్యక్తి చెప్పాడు, ఇతనే దేవుడయ్యా అని. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాడు భగవద్గీతలో? ధర్మ సంస్థాపన కోసం నేను వస్తాడు. సరే, ధర్మ సంస్థాపన కోసం వచ్చాడు. ఏం ధర్మం తెలియజేశాడు అనేది ఆ విచక్షణతో మనం చూసుకోవచ్చు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఆడల మీద మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఏం చెప్తున్నాడు? ధర్మ సంస్థాపన కోసం వస్తున్నాడు. అంటే ధర్మాలను స్థాపించడం కోసం వస్తున్నాడు. అంటే లేకుండా పోయి తెలియకుండా పోయి ఏమంటే తెలియజేయడం కోసం వస్తున్నాడు ఆయన. సో మన వాళ్ళంటే మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. జీవిత చరిత్రంతో చూసుకోవచ్చు. ఏమైనా జ్ఞానం చెప్పాడా, నాకు సంబంధించి ఏదైనా ధర్మాల గురించి చెప్పాడా అని విచక్షణతో మనం చూసుకోవచ్చు. ఈ ఒక్క శ్లోకంతోనే మొత్తం పరాభంచలేకపోతే మన నమ్మకాలని అనమాట. గుడిగా నమ్మకాల్సిన అవసరం లేదు. నేను ఈయనే గొప్పగా పెట్టినట్టు నమ్మకాలు ఏదైనా ఉండొచ్చు, దాని కారణం అదే నిజమైన నమ్మకం గుడి నమ్మకం అనేది మనం ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే బ్రహ్మ విద్యాశాస్త్రం మాట ఇది కృష్ణుడు చెప్పాడు అంటే కృష్ణుడు వస్తాడని కాదు. ఆ అఖండ మండలాకారం ఎవరైతే వ్యాపించి ఉన్నాడో ఆయన మనిషి శరీరం ధరించి వచ్చినప్పుడు పెట్టిన పేరు కృష్ణుడు. అంతే తప్పించి వేరే విధంగా కాదు. కవర్లో ఆయన మన కోసం ఒక ఆకారం ధరించి చెప్పాడు. ఆయన ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు మనకి. ఈ బట్టలు ఉన్నాయా? మంచం ఉందా? కృష్ణ కొడుకున్నది బట్టలు కింద బట్టలు అన్నారు పైన మూడు అదే పేరు పెట్టుకుని వస్తాడా? అదే ఆకారం పెట్టుకుని వస్తాడా? అదే గదలో కిరీటాలు పెట్టుకుని వస్తాడా? అది అప్పుడు. కాబట్టి ఎప్పుడు భూమి మీదకి వచ్చినా కానీ ఆయన పని ఏంటంటే ధర్మాలు తెలియకుండా పోయిన ధర్మాలు తిరిగి ప్రతిష్ఠించడం. ఆ ధర్మాలు అంటే ఏంటో తెలిస్తే ఆయన మనం గుర్తించవచ్చు. ఆయన ఎప్పుడు యుగంలో వస్తాడంట. మరి ఆయన గుర్తించడంట ఆయన చేసే పని ఏదైతే ఉందో ఆ ధర్మాలను తెలియజేయడం, ఆ పనిని బట్టి ఎక్కడైతే తెలియబడుతుందో అక్కడ మనం గుర్తించవచ్చు. గుడితనం కాదు. కానీ ఇదేదో బాగుంది గుర్తించవచ్చు కదా అంటే కింద చెబుతున్నాడంటే, నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకున్నవాడు మరణించిన తర్వాత వేరు జన్మకు పోక నాలోకి ఐక్యమవుతాడు. ఆయన దివ్యమైన పనులను జన్మను తెలుసుకున్నవాడు మరణించిన తర్వాత వేరు జన్మకు పోక నాలోకి ఐక్యమవుతున్నాడు. ఆయన దివ్యమైన జన్మని కానీ పనులు కానీ తెలుసుకున్నవాడు అంట. నిజంగా చెప్పాలంటే తెలుసుకున్నవాడు ఆ జన్మలోకి నాలో ఐక్యమైపోతాడంటే ఎంత క్లిష్టమైన వ్యవహారం. అంటే ఆయన పనులు కానీ మనకు అర్థం కావాలి. ఆయన చేసిన పనులు నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన పనులు మనకు అర్థం కావాలి. అందుకనే తక్కువ భావం చులకన భావం చూస్తూ ఉంటాం మనం. ఆయన అదే చెప్పాడు, నా పనులు మీకు అర్థం కావాలి. అర్థమైన వాడు ఎవరు ఉన్నాడు? నాలోకి ఐక్యమైపోతాడు. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆయన చెప్పిన అర్థమైన రోజు ఆయన చేసిన పని మనకు అర్థమవుతుంది. ఆయన చేసిన పని మనకు అర్థం కానంత వరకు మనం దేవుని మార్గంలో లేనంటే. ఆయన మనకి వ్యతిరేకంగా కనబడుతున్నాడు, తక్కువగా కనబడుతున్నాడు అని అనుకుంటున్నాము అంటే మనకు అర్థం కానట్టు చెప్తున్నాం కదా. ఆయన పనులు మనకు అర్థం కావాలి ఏంటంటే ఆయన చెప్పింది మనకు అర్థం కావాలి ఫస్ట్. అప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ఆయన అదే చేసి చూపించాడు అన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే
నేను కనుక పనులు చేయకపోతే, నాకు పనులు చేయాల్సిన అవసరం లేదు, నాకు ఏ కర్మ లేదు, అయినా కానీ మీకు జ్ఞానం చెప్పడం కోసం భూమి మీదకి వస్తున్నాను, పనులు కల్పించుకుని వస్తున్నా. ఎందుకంటే శ్రేష్టమైన వాడు ఎవడైతే చేస్తాడో దాన్నే తిరిగి మనుషులు చూసి ఆచరిస్తారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు లేకపోయినప్పటికీ తర్వాత అప్పుడు గుర్తించుకోవచ్చు, తర్వాత గుర్తించినప్పటికీ. కాబట్టి నేను నేర్పించకపోతే, ఎలా బతకాలో నేను నేర్పించకపోతే మీరు మార్గం తప్పిన వాడు అవుతారు. ఎలా బతకాలో తెలియక జ్ఞానం అజ్ఞానం అంతా కనిపిస్తుంది, అటు ఇటుగా వాడైపోతారు, సంకరజాతిగా తయారైపోతారని చెప్పి మీకోసం నేను పనులు చేయాల్సి వస్తుంది. నాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అయిపోయాడు. అటువంటి నేను చేసే పనుల్ని ఎవడైతే గుర్తిస్తాడో, ఆయన చేసినంత సక్రమం తెలుస్తుందో, ఆయన ధర్మాచరణతో నడుచుకున్నాడని తెలుస్తుందో, ఆయన చెప్పింది అర్థమైనట్లే. ఇప్పుడు బాహ్యంగా తీసుకుంటే, బయటకు తీసుకుంటే చాలా మంది చీమకు కూడా అపకారం చేయొద్దు, లేకపోతే దానికి అపకారం చేయొద్దు, దీనికి అహింస అని చెప్తున్నారు. మాంసం తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఒక దాన్ని చంపిన దాన్ని ఎలా తింటారండి? ఆనాడు అర్జునుడికి ఏం చెప్పాడు? వాళ్ళందరినీ ఈ మామ కొడుకులు మనవాళ్ళు వీళ్ళందరినీ చంపితే వచ్చి రాజు నాకెందుకు అని అన్ని కింద పడేస్తే యుద్ధం చేయమన్నాడా, చంపమన్నాడా, ఏం చేయమన్నాడు? చంపమని చెప్పింది. మనం ఏమనుకున్నాం? వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాడు. ఏం మంచివాడు? ఒకరు తెలియకుండా ఒకరు తెలియకుండా ఐదుగురు ఒకళ్ళే చేసుకుని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి, అమ్మ నేను కొడు తెచ్చాను అని చెప్పి, అమ్మ ఏ వంక ఇద్దరు పంచుకోండి, అందరూ పంచుకుని తినండి అయ్యా అందంట, అందుకని ఉంచుకున్నారంట. అది గొప్పవాళ్ళు, వాళ్ళని కాపాడటం కోసం వచ్చాడని మనం అనుకుంటున్నాం. వీళ్ళు చెడ్డవాళ్ళు మంచివాడు ఎప్పటికీ భూమి మీద ఉంటానే ఉంటారు, లేకుండా ఎప్పటికీ ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు రంగం జరుగుతూనే ఉంటుంది. ఎవరి కర్మరీత్యా వాడు నిర్మించబడుతూ ఉంటుంది. దానికి ఆయన రావాల్సిన అవసరం లేదు. ఎంతో మంది పాలకులు పెట్టాడు, కర్మను పెట్టాడు సిస్టాన్ని ఆడించడానికి. తన గురించి తెలియడానికి వచ్చాడు. దాని గురించి ఎప్పుడైతే తెలియకుండా పోతుందో, తన స్థానంలో మాయా ఆక్రమించుకుంటుందో, దేవుడి పేరు చెప్పుకుని దేవుడు పక్కదారి పడిపోతున్నారు, దాన్ని తెలియజేయడం కోసం ఆయన భూమి మీదకి వస్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎందుకంటే అంతా మాయా మార్గానికి వెళ్ళిపోయి ఉంటారు, అందరూ పక్కదారి పడిపోయి ఉంటారు, అంటే దేవుడి మార్గానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఉంటారు. ఈయన వచ్చి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాడట. చేసి చూపించేసరికి అసలు చెప్తేనే సహించలేరు. ఎందుకంటే 99 మంది నమ్మేది కాదని ఎవరు చెప్పింది ఎవరు పోనీ ఈ చూసారా, ఈ చేసే పనులు అప్పుడు ఉన్న వాళ్ళు విరుద్ధంగా కనబడతాయి. ఇంకేలా ఉంటుంది అసలు? చక్కగా సన్యాసానికి కాషాయం వేసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటూ వాళ్ళు చెప్పిందంటారు, కానీ ఇట్లా తిరుగుతూ ఉన్నాడు చెప్తూ ఉంటారా? అంటే ఎలా లేదు ఇప్పటికే పరిస్థితి. అందుకనే నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకున్నవాడు మరణించిన తర్వాత వేరే చోట కోక నాలోనే ఐక్యమవుతున్నాడని చెప్తున్నా. ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, అఖిల పాపాత్ములందు నువ్వెంత అధమ పాపులమై ఉన్నప్పటికీ పాపమను సముద్రమును జ్ఞానమును చిన్న ఓడచే దాటగలవు. ఇది కూడా అంతే, బయట చెప్తున్న దానికి పూర్తి వ్యతిరేకం.
ఇక్కడ ఎందుకు వ్యతిరేకంగా కనపడతాయంటే మనం మాయా మార్గంలో ఉన్నాం కాబట్టి దేవుడు చెప్పి ప్రతి ఒక్కటి మనకి విరుద్ధంగా కనబడుతూ ఉంటుంది. జీవించుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. జీవించుకోవడానికి ఎంత కష్టమైనా కానీ వాస్తవం మీకు తెలాల్సింది. ఎందుకంటే మనకేం తెలియదు, అన్ని తెలిసినవాడు ఆయన, సమస్తం పెరిగినవాడు. ఆయన చెప్తున్నాడు అంటే ఈ సర్వాన్ని సృష్టి తయారు చేసినవాడే చెప్తున్నాడు అంటే మనుషులు చెప్పి విన్నామా ఆయన చెప్పి విన్నామా? మనుషులు తెలియకుండా పోయింది కాబట్టి ఆయన చెప్తుంది. మళ్ళీ దాంట్లో కూడా మనుషులు కల్పించి జోడించుకుని చెప్పుకుంటే ఎప్పటికీ తెలియదు మనకి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఆయన చెప్పిన దాంతో పోల్చుకుని చూసుకోవాలి. ఈటు రాయి ఇచ్చి చూశాడు, ఒక బంగారం ఉంది, దానికి మంచిదో కాదు చూడాలంటే ఏం చేయాలి? ఈ చూడాలి. అట్లాగే మన భగవద్గీత ఇచ్చేలాడు, దాంతో చూసుకో, పోల్చుకో. ఎవడు చెప్పినా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడండి ఇక్కడ, ఇలా పాపాత్మలో నువ్వు ఎంత అధమ పాపమైనా కానీ, ఎంత అధమే పాపమైనా కానీ ఆ పాపం అనే సముద్రాన్ని జ్ఞానం అనే చిన్న వాడితో ఇది సులభంగా దాటిపోగలవాడు. ఏ విధంగా అగ్నిలో కట్టెలు కాలిపోతున్నావో అదే విధంగా జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోతున్నాయి. ఏ విధంగా అయితే బయట అగ్నిలో ఏ పొలంలో వేసినా ఎలా అయితే కాలిపోతున్నాయో అట్లాగే జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు కాలిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సర్వకర్మలు కాలిపోతాయని చెప్తున్నాడు. దేంట్లో? జ్ఞానం అనే అగ్నిలో. జ్ఞానం అనే అగ్ని, జ్ఞానాగ్ని ఏంటిది, అది ఎక్కడ ఉంటుంది, ఎట్లా సంపాదించుకోవాలి, ఏంటి? ఇదేదో బాగుంది, కర్మను అనిపించకుండా కాల్ చేసుకోవచ్చంట. ఇన్నోళ్ళు మనకు తెలిసిందేంటి, చేసుకున్న కర్మ అనిపించుకుంటే తప్పదు అంటున్నాడు. ఈయనేం చెప్తున్నాడు? జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోతాయి అంటున్నాడు. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిని ఎట్లా సంపాదించుకోవాలి, అసలు ఆ జ్ఞానాగ్ని అంటే ఏంటి, అది ఎక్కడ ఉండదు, దాని పని ఏంటి? అది ప్రతి ఒక్కరి తలలో సహజ సిద్ధంగా పుట్టాల్సింది యాక్చువల్గా. కాకపోతే ప్రతి ఒక్క తలలో ఆరిపోయి బొగ్గులు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయన్నమాట. ఎక్కడ నిప్పు కణిక అనేదే లేదు. మనట పట్టు ఉంచుదాం, అసలు నిప్పు కణికే లేదు. ఎందుకంటే దరిదాపుల్లో కూడా లేవు మనం. ఎప్పుడైతే ఆ దేవుడు చెప్పిన విషయాన్ని తెలుసుకుంటూ దేవుడు చెప్పినట్లు నడుచుకుంటామో, ఆచరణపూర్వకంగా చేస్తూ ఉంటాము, అప్పుడు మనలో జ్ఞానాన్ని రగులుతూ ఉంటున్నాము. సరే, ఆ జ్ఞానాన్ని రగుల్చుకోవడానికి కూడా దాంతో అడేది రగులుతుందంటే కాదు. ఒక నిప్పురవ్వ, ఇప్పుడు ఒక వంట చేసుకోవాలంటే ఒక నిప్పురవ్వ పడితేనే దాన్ని ఊదుకుంటూ ఉంటేనే రగులుతూ ఉంటుంది. ఆ నిప్పు కణిక వేసేది ఎవరు? గురువు. గురువు దగ్గర ఉన్న జ్ఞానశక్తిని కొంత శిష్యుడికి దానం చేస్తాడు. అది వాడి తల్లో చేరి రగులుతుంది అన్నమాట. దాన్ని వీడు జ్ఞాన ఆచరణతో రగుల్చుకుంటూ ఉండాలి, పెంచుకుంటూ ఉండాలి. దాన్ని చూపించడం కోసమే పెళ్లిలో కార్యక్రమం అంతా చేసి ఎన్నో తలంగాలంతా పెట్టి చివరిలో ఇదివరకు ఏం చేశారంటే గొప్ప మహర్షులతో కానీ వాడితో కానీ అక్షంతలు వేయించేవారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా తనలో ఉన్న జ్ఞానశక్తి కొంత అప్పుడు దాకా పెళ్లిలో కార్యక్రమాల్లో తెలుసుకున్న జ్ఞానం అనేది ఆచరణలో పెట్టుకుని నడబోయే జీవితంలో దాన్ని మతికి పెట్టుకుని రగుల్చుకుంటూ కర్మలన్నీ కాల్చుకుంటూ దేవుడి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో పెళ్లిలో ఎన్నో కార్యక్రమాలు పెట్టి చూపించారు. పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. పెళ్ళి అంటే అర్థం తెలియదు, తోడు పెళ్లి కొడుకు అంటే అర్థం తెలియదు. కూర్చోబెట్టాలంటే కూర్చోబెట్టాలి అంతవరకే. ఆ గుడితనంలో ఏమాత్రం ఉపయోగం లేదు. పెద్దలు ఎంతో గొప్ప ఆచరణతో పెట్టారు. తలంబ్రాల దగ్గర నుంచి, పాసింగం దగ్గర నుంచి, ఏదైతే కాలిగొట్టు అంటున్నారు
ఇవన్నీ జ్ఞాన ఆచరణలే. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఎప్పుడో మూడేసాడు. మనమే అనుకున్నాం ఇప్పుడు మూడేస్తున్నాం అనుకున్నాం. ఎప్పుడో అందుకని అంటారు, ఎప్పుడు దేవుడు ముడేసి ఉంటాడు, అది టైం రావాలంటూ ఉంటాం మనం. ఎప్పుడో ముడేశాడు, దానికి మనం ఏదో ముహూర్తం పెట్టి మనం ఏదో కలుపుతున్నట్టు మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు చేసాడే, మనం కాదు, దేవుడే చేశాడు. అందుకనే పెళ్లికి ముహూర్తంతో సంబంధం లేదంటారు. నిత్య కళ్యాణం పంచతోరణం. కళ్యాణం వచ్చినా గొప్పొచ్చిన ఆగదండి, దాన్ని తీరాల్సిందే. కాబట్టి జరిగేదాన్ని ఏం చేస్తున్నారంటే జ్ఞానపూర్వకంగా వీళ్ళిద్దరూ కలిసి జీవితం సాగించబోతున్నారు. ఎందుకంటే ఇక్కడే మాయ చొరబడి మనిషిని అజ్ఞానం వైపు మరింత ఎక్కించేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో జ్ఞాన ఆచరణలు పెట్టి జ్ఞానాన్ని తెలియజేసి ఒక గురువు చేత అక్షంతలు వేయించి ఇప్పుడు పెళ్లిలో తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుని జ్ఞానాన్ని రగల్చుకుని మీ జీవితాన్ని సాగించుకుని మోక్షం అనే మార్గంలో పయనించడం చూపించడానికి చిట్ట చివరిలో నక్షత్రాన్ని చూపించారు. ఆ నక్షత్రం అనే మోక్షానికి గుర్తు. అందుకనగా పెళ్లి చివరిలో మోహనం కలిసిన దగ్గర మొదలవుతుంది, నక్షత్రం దగ్గర ఎండ్ అవుతుంది. అంటే గమ్యం చూపించారు, ప్రయాణం ఎలా సాగాలి, నువ్వు జీవితంలో ఎలా ఉన్నాను తలంబరాల్లో పోసే అర్థం కూడా అదే. ఒకటి జ్ఞానం లేకపోతే నేను జ్ఞానం అందిస్తాను, ఇద్దరం కలిసి నడుద్దాం. మధ్యలో ఏం చేస్తారు, పోసేటప్పుడు కొబ్బరి చిప్ప బెల్లం దాంట్లో వస్తువులు పెడుతుంటారు. ప్రపంచ విషయాలు తీగా ఉంటాయి, లాగేస్తూ ఉంటుంది ప్రపంచం. వాడి జోలికి పోవద్దని చెప్పి అది పెట్టి మరి పక్క తీపిచ్చేస్తారు. వీడి జోలికి పోవద్దు, నువ్వు ఒక స్వచ్ఛమైన బియ్యమే పోసుకోండి అని చెప్పి ఎన్నో జ్ఞానాచరణలు పెట్టి చూపించారు. అది ఏంటి చెప్పేవాడు ఎవరు లేరు. అది ఇప్పుడు ఆయన అనుగ్రహం వల్ల మనకి ఎన్ని తెలియబడుతున్నాయి. అక్కడ కూడా చెప్పిన ఆ జ్ఞానాన్ని చూస్తున్నావా, లేదు మనిషిని వస్తున్నాం. ఈయన ఇంతలావుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, మాట ఎట్లా ఉందని. అందుకనే ఎందుకంటే ఈ అందచందాలు ఇవన్నీ ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి వైపు చూపున్నవాడు ఆయన గుర్తించకూడదన్న ఉద్దేశంతోనే ఆయనట వేషం వేసుకుని వస్తారనమాట. ఉత్తర భారతదేశంలో పుట్టాడు, అందరూ తెల్లగా ఉండేవాడు, ఈయనొప్పుడు మాత్రమే నల్లగా ఉండేవాడు. ఎవరైనా ఇష్టపడారు, అయినా కానీ గోపికలు ఆయన చుట్టూతోనే తిరిగారు. ఎన్నోనే చెప్పుకుంటారు, అక్కడ కూడా మాయకు పనిచేసి 16,000 మంది అంటే మాటలు అసలు నోటికి. యాక్చువల్గా బృందావన సమయంలో ఆయన దగ్గరికి వచ్చింది మొత్తం 99 మంది పిల్లలు, రాధతో కలిపి 100 మంది. ఈ 100 మంది ఎవరయ్యా అంటే గత జన్మలో 8 మంది భార్యలాగి, 100 మంది రాధతో కలిపి 100 మంది. వీళ్ళంతా గత జన్మల్లో ఈ 100 మంది గోపులు ఎవరున్నాయో పురుషుడు వాళ్ళంతా గత జన్మలో వాళ్ళు దేవుడితో గడపాలని కోరుకున్నారు. ఆయన దేవుడా గోపనామ క్రియాయుక్తుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎలా కుదురుతాడు కోరిక? ఎప్పుడు కుదురుతుందంటే ఆయన యుగమందు కుదరన్నాడు కదా ధర్మ సంస్థాపన కోసం. అప్పుడు వాళ్ళ కోరిక ఆమోదయోగ్యమై దేవుడి పరిపాలనలో ఆడవాళ్ళగా పుట్టి ఆయన చుట్టూ తిరిగారు అన్నమాట. వాళ్ళు కోరుకున్నారు కదా. మరి చూస్తేనే కళ్ళం నీళ్ళు దారిపోతూ ఉండేవాడు వాళ్ళకి తెలియకుండానే. ఎందుకంటే గతంలో కోరుకున్న కోరిక కదా అది, ఇప్పుడు తెలియకపోవచ్చు వాళ్ళకి. ఎనిమిది మంది వీళ్ళేంటంటే గత జన్మల్లో ఆడవాళ్ళు అనమాట. వీళ్ళు ఆడవాళ్ళు సహజంగా ఏం కోరుకుంటారు, ఎప్పుడన్నా నేను దేవుడికి భార్యగా ఉండాలని కోరుకున్నారంట. వాళ్ళు మగాడు భార్యగా ఉండాలని కోరుకోడు కదా, దేవుడితో ఉండాలని కోరుకున్నారు. వాళ్ళు గోపికలుగా ఉన్నారు. వాళ్ళు వీళ్ళేమో భార్యగా ఉండాలని కోరుకున్నారంట. 8 మంది కోరుకున్నారు, మరి తీర్చాలి కదా కోరిక. ఎందుకంటే ఎన్నో లక్షల సంవత్సరాలకు ఒకసారి భూమి మీదకి వస్తాడు ఆయన, అప్పుడు మాత్రమే కోరిక తీర్చడం కుదురుద్ది. ఈ లెక్క ఈ లోపు ఎవడెవరైతే కోరుకున్నాడు బలంగా దానిని బట్టి ఆయన ఆ 8 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోకుండా అంటే మాయ కవుల్లో చొరబడి ఒక శృంగార పురుషుడుగా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయనకి ఏం అవసరం?
అంటే అది తప్పుగా అర్థం చేయించింది. ఎందుకంటే చెప్పాం కదా, దేవుడు మాయ, ఇద్దరు శత్రుత్వ పోటీ. దేవుడి గురించి తెలియనికూడదు, ఎవడటి పక్కకు వెళ్ళకూడదు, సాధ్యమైనంత వరకు తక్కువ డీగ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకనే చెప్పాడు, నేను ఒక దివ్యమైన నేను సర్వవ్యాపనయుడిని కూడా ఒక నల్ల శరీరం ధరించి భూమి మీదకి వస్తే ఈ మూడులను అవహేళన చేస్తారు అంటే ఎందుకు చేయరు? ఇందుకోసమే. ఎందుకంటే అర్థం కావు పనులు మనకి. ఎందుకంటే మనం ప్రకృతి మార్గంలో ఉంటాం కాబట్టి, ఆయన దేవుడి మార్గంలో ఎలా బతకాలో చూపిస్తాడు కాబట్టి ఆయన పనులు మన పనులు విరుద్ధంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు భూమి మీద వచ్చి ఆయన అర్థం చేసుకునే మనం. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే ఆయన నుంచి ఎప్పుడు తెలియకుండా పోయినప్పుడు వస్తాడు. అప్పుడు తెలియకుండా పోయినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన పనులు 99 మంది ఒక వైపు నడుతుంటే ఈయన ఒక వైపు నడిచినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే తెలియకుండా పోయిందనే ఆయన భూమి మీదకి వచ్చింది. అప్పుడు ఏమంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది లేదు కానీ ఇప్పుడు వచ్చి కొత్తగా ఈయన వచ్చి చెబుతున్నాడు అంటారు అనమాట. అందుకని ఎట్లా అంటారని చెప్తే చాటుగా 10 నిమిషాలు చెప్పి ఆయన పని గురించి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే అప్పుడు గొప్పగా ఎవరైతే సమాజంలో ఉన్నారో స్వాములుగా విధానాలు ఆయన విరుద్ధంగా ఉన్నాడు ఈయన ప్రవర్తన అంతా. అసలు అక్కడే అసలు ముందు ఫస్ట్ ఇంకేం చెప్తే ఇంకెట్లా అంటారు. అందుకని నమ్మకస్తుగా ఏదైతే ఉన్నాడో కొంచెం అర్జునుడికి మాత్రం 10 నిమిషాలు చెప్పేసి దాన్ని వ్యాసులకు చేర్చి తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. 90 సంవత్సరాలు చెప్పాడు, 90 సంవత్సరాలు ఎదురు చూశాడు దాన్ని చెప్పడం కోసం, సమయం కోసం. అంటే అజ్ఞానంతో ఇంత సమస్య ఉంటుంది అనమాట. మళ్ళీ ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయి? యుద్ధనీతి ఉంది, తొడ కింద కొట్టకూడదు, అది యుద్ధనీతి. ఆయన ఏం చేయించాడు, పనిగట్టుకుని అక్కడ కొట్టి చంపించాడు. అక్కడ కూడా మనకేం చూపిస్తుంది, వాడు చెడ్డవాడు, వాడిని అడిగారంటారు. ఏమో భీష్ముడు ఎంతో గొప్పవాడు అంటాడే నిన్ను, సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని చెప్తాడే నిన్ను, అలాంటిది నువ్వు ఇలాంటి చేయొచ్చా, ఈ పనులు చేయొచ్చా అంటే నాకు దాంతో సంబంధం లేదన్నాడు. నీ కర్మ పరిపక్వానికి వచ్చింది, జరిగి తీరాలంతే. నాకు నీతి న్యాయంతో నాకు సంబంధం లేదు, నాది జ్ఞానము ధర్మం మాత్రమే నా పని. మనమేమో నీతి న్యాయం వైపే ఉంటాం, జ్ఞానం ధర్మం వైపు మనం ఉంటాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అయితే నీతిని వదిలేసి అన్యాయంగా బతకాలా? నీతి అన్యాయాలు మన చేతిలో లేదు, కర్మ చేతిలో ఉంది. అదే చూపించాడు ఆయన అక్కడ. చెప్పింది కూడా అదే, నీ కర్మలో ఉంది, జరిగి తీరింది అంతే. నువ్వు చేసుకున్న కర్మది జరిగి తీరాలి. అది ఆ విషయం చెప్తే సమాజంలో ఎలా ఉంటుంది? మాయ ఎన్నో ప్రశ్నలు తీసుకొచ్చి పెడుతుంది. ఈ విధానం అంతా అర్థం కావాలంటే కష్టం కాబట్టి మొత్తం సాంఖ్యయోగం నుంచి మొదలుపెట్టాడు, శరీర యంత్రాంగం నుంచి అంతా మొదలుపెట్టాడు. ఎంత చెప్పుకొస్తే కానీ ఈ విషయం అర్థం కాదని చెప్పి 6వ అధ్యాయంలో చెప్పాడు ఈ విషయం. సాంఖ్యయోగం చెప్పి, కర్మయోగం చెప్పి, ఎన్ని చెప్పుకుంటూ వస్తేనే కానీ అది అర్థం కాదు మనకి. అంటే శరీర యంత్రాంగంలో పనులు, మనసు పని ఏంటి, బుద్ధి పని ఏంటి, చిత్తం పని ఏంటి, అహం పని ఏంటి, నీ పని ఏంటి, నువ్వెక్కడున్నావు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే కానీ ఇవన్నీ లేకపోతే మనకి ఎలా ఉంటుంది? ఏదో నీతి న్యాయాలను వదిలేసి పక్కకి ఇలా అంటుంటే సమాజం అంతా నాశనం అయిపోతూనే ఉంటుంది. నిజంగా చెప్పండి బాగుపడుతుంది. అది వినడానికి అది చెప్పరా, అవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి ఆయన అర్థం చేసుకోలేము మనం. నీతి న్యాయాలు ఏదైతే ఉందో కర్మను బట్టి ఉంటాయి. అవి జ్ఞానము ధర్మం అనేది శ్రద్ధను బట్టి ఉంటాయి. ఇప్పుడు నీతి న్యాయమే చూద్దాం ఓ విషయం. ఇప్పుడు ఓ సందర్భం చూద్దాం, ఎవరి పక్షాన ఉందని చూద్దాం.
మనం లాస్ట్ టైం కూడా చెప్పుకునే ఉంటున్నాం. ఈ విజయవాడ 8 సంవత్సరాల అమ్మాయిని సొంత బాబాయే బాయిలో లేసి కాలు చంపేశారు. మొత్తం టీవీలో గగ్గోలు. ఏ అమోసమోసం పిల్ల తెలియని పిల్ల ఎంత అందంగా ఉంది, 8 సంవత్సరాలు ఆడికి ఎట్లా చేయొచ్చింది, చంపేసి అంత ఇంకా కక్కసంగా చెప్పాడు. నేను అనుకుంటున్నాం ఒక్కోసారి దేవుడు కూడా తిడతారు. దేవుడు ఉన్నాడంట, ఉంటే ఏం చేస్తున్నాడు ఇట్లాంటివి అని చెప్పి. దేవుడు తెలియకుండా తెలియదు, దేవుడు వేసిందా శిక్ష? ఆ విషయం తెలియట్లేదు. తప్పు లేనిదే శిక్ష లేదు. గతంలో చేసుకుంది. ఏం చేసుకుంది అంటే కూలీ నాది చేసుకునే కుటుంబం కష్టపడి எல்லாரும் ముందుగా పెంచుకున్నారు. కొడుకుని పెంచుకున్న తర్వాత ప్రయోజకుడయ్యాడు, ఉద్యోగం వచ్చింది, ఎంతో కష్టపడి చూసుకున్నాడు కదా అని చెప్పి కాదే అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది, ఉన్నత కుటుంబంలో అమ్మాయి. ఆ అమ్మాయి వీడిని ప్రేమించింది. కానీ వీళ్ళ అవతారాలు చూసి ఆ అమ్మాయికి ఇష్టం లేదు. సరే అట్లా చెప్పాడు, అప్పుడే కండిషన్ పెట్టాడు, నా తల్లిదండ్రుల్ని చూడాల్సిందే, వాళ్ళ వల్ల నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి. సరేనంది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ అవతారాలు అవి చూసి సహించలేకపోయింది. వాళ్ళ పనులు రోజు రోజు పెరిగిపోతుంది. ఇంకా ఫ్రస్ట్రేషన్. ఎలాగ మూడు చెప్పి పక్కకు పంపిద్దామన్నా కానీ వల్ల కావట్లేదు, అసలు సెక్షన్లో లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఒక రోజు గ్యాస్ సిలిండర్ కంటించేసి వాళ్ళిద్దరు చంపించే స్థితికి వచ్చింది. అప్పుడు ఆ స్థితిలో ఉంటే మనం అమ్మాయి అంటాం, ఇట్లాంటి దాన్ని కూడా ఎట్లాగే చేయాలి మనం అంటాం. ఎందుకంటే ఈ జన్మలో రాసుకొని వచ్చిస్తాం కదా, ఈ జన్మలో కొత్తగా అంటుకునేది ఏం లేదు. ఇది నెక్స్ట్ టర్మ్కి వస్తుంది. నెక్స్ట్ టర్మ్కి వచ్చినప్పుడు అది తెలియక మనం దేవుడే పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు బాబాయ్ పక్కనకి వెళ్దాం, పిల్ల పక్కకి వెళ్దాం, బాయిలో లేసి కాదు చెప్పాడు, నీ తినేయాలి. ఇక్కడ ఎవరు నేర్చుదాం? గతంలో చేసుకున్నదే కదా. గత జన్మను చూస్తే బాబాయ్ చేసింది కరెక్టా కాదా? ఈ జన్మకు చూస్తే తప్పు. అంటున్నాను, చేసుకున్న దానికి అనిపించి తీసుకోవాలి. అందుకే అంటాం, చేసుకున్నోడికి చేసుకున్నంత. తప్పు శిక్ష పడిందంటే చేసుకున్నది అది తెలియదు మనకి, ఈ జన్మలో కనబడుతూ ఉంటది. కాబట్టి ఇవేమి నాకు సంబంధం లేదన్నాడు. అందుకనే అర్జున్ అన్నాడు దుర్యోధనుడు కూడా, నీ కర్మలో ఉంది అంతే, జరిగి తీరాలి, దీంతో నాకు సంబంధం లేదు అంటే చేసి చూపించాడు ఆయన. నాదంతా జ్ఞానం ధర్మం. మళ్ళీ ఆయన కర్మ అంటుందా? ఏ కర్మ అంటలేదు. దగ్గరుండి కొట్టి చేసినా ఏ కర్మ అంటలేదు. ఆ విధానాన్ని ఆయన చూపించాడు మనకి. నాకు ఏ కర్మ అంటలేదని చెప్పి నెవల కింద పెట్టి ధరించి చూపించాడు. నేను ఆత్మస్థానంలో ఉన్నా, నాకు ఏ కర్మ అంటలేదు. మీరు కూడా అలాగే ఉండి ఏ కర్మ అంటదు. ఇప్పుడు ఏం సమాజంలో ఉన్నాడు, చీమ కూడా అపకారం చేయదండి. ఆయన మనుషులు చంపమన్నాడు ఆయన. ఇంకా కొంతమంది అయితే ముక్కు కొట్టు కట్టుకు తిరిగేవాడు ఉన్నారు. ఎక్కడ పొరపాటు లోపలికి వెళ్ళిపోయి ఏ క్రిములు చచ్చిపోతాయో మన వల్లని చూసుకుని నడిచేవాడు కూడా ఉన్నారు. అంటే ఇది మళ్ళీ మాయం ఏమర్థం చేస్తుందంటే, ఇట్లా అయితే లోకంలో ఒకడొకడు చంపుకుని ఇష్టపడ్డాడు తిరుగుతారు కదా. ఎవరికి ఆ స్వేచ్ఛ లేదని చెబుతున్నాడు దేవుడు. జంతరగాడు బొమ్మలు ఆడించినట్టు నేను ఆడిస్తున్నాను. నువ్వెవడో తెలుసుకో, నీ శరీరంలో నీ స్తోమత ఏందో తెలుసుకో. ఆ స్తోమత తెలిసిన రోజు ఇట్లాంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఏది ఇట్లా అయితే అందరూ చేస్తారని ఎవడు చేయగలిగేవాడు లేదు. అంతా కర్మ ప్రకారం ఆడించబడుతుంది అనుకున్నా. తెలుసుకుంటే, అందుకే నేను తెలుసుకుంటే మారేది భావం మాత్రమే, పనులు మారు. ఎందుకంటే మనం చేసేది కాదని తెలుస్తుంది కాబట్టి. అది ఎప్పుడైతే చేసే పనుల్లో నేను అనేది పోయి ఆయన చూడటం మొదలు పెడతామో అదే యోగం అవుతుంది. అదే కదా చూపించింది. ఆల్రెడీ నన్ను లింక్ పెట్టేసి ఉన్నాను. వీడికి ఎప్పుడు చావాలి, ఏంటి, ఏ శరీరం ద్వారా ఏది ఏంటి అనేది. సరే వీడు చేసింది తప్పు అనుకుందాం. ఆయన పాలకులు, పెద్ద పాలకులు ఎవరైతే ఉన్నారో పంచిపోతారు. గాలి ఎంతో మందిని కూర్చి చంపేస్తుంది. భూమి కంపించి ఎంతో మంది నాశనం చేసేస్తుంది. మరి
అక్కడ భూమి తప్పదా? అక్కడ మాత్రం మనం చేసుకున్నాం, మరి ఏదో రూపంలో అనుభవించాలనుకుంటామే, మరి ఇక్కడ మాత్రం ఎందుకు చూడం? ఇక్కడ ఒకరినే చంపేది, అక్కడ వేల మంది చంపేస్తుంది సునామీ రూపంలో. అది తెలియకుండా జరుగుతుందా? అంటే ఇప్పుడు ఆయన వద్దని చెప్పాలా? ఎందుకు చెప్తాడు? ఆయన చెప్పిన సిస్టమ్ ప్రకారం నడుచుకుంటున్నారు, నడిపిస్తున్నారు వాళ్ళు శిక్షలు వేస్తూ. దాని నుంచి తప్పించుకోవడానికి జ్ఞానం చెప్పాడు, దాని ప్రకారం మనం నడవాలి. కానీ అదే చెప్పాడు, నేను ఎవరి కర్మ తీసివేయను, మీరు చేసుకుంటానికి మీరు అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే సిస్టమ్ పెట్టింది ఆయనది. అదే జ్ఞానం అనేది చెప్పేళ్ళాడు. ఆ జ్ఞానం ద్వారా ఈ కర్మలు లేకుండా తీసుకున్న మార్గాన్ని చెప్పేళ్ళాడు. చెప్పాల్సినంత పెట్టాల్సినంత పెట్టాడు, చెప్పాల్సినంత చెప్పాడు, మనకు అప్పుడు చెప్పాడు. ఇది ఇష్టం చెప్పి వదిలేశాడు. దాని ప్రకారం మనం వెళ్ళి లేకుండా చేసుకోవాలి. కానీ ఆయన పొగిడితేనో, ఆయన కీర్తిస్తూ కూర్చుంటేనో ఆయన మనం తీసేద్దామంటే పొరపాటు. మనం ఏం చేస్తున్నాం? స్వామి నువ్వు అంత పెద్దోడివి, అంత పెద్దోడు, అంత ఆ కాలంలో అంత చేసావు, ఎంత చేసావు. అంటే బయట ప్రపంచంలో ఒకరితో పనులు ఏం చేస్తాం? ఉప్పేస్తూ ఉంటాం. మనలాగానే ఊహించుకుంటున్నాం ఆయన్ని, ఉప్పేస్తున్నాం మనం ఆయన్ని. నువ్వు అంత గొప్పటోడివి, ఇంత గొప్పటోడివి అని. ఆయన తెలియదా? ఆయన గొప్పతనం మనం గుర్తు చేయాలా? అంటే మనలాగానే ట్రీట్ చేస్తున్నాం ఆయన మనం తక్కువగా. లేకపోతే లంచాలు, నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు ఇది. ఏంటి దేవుడితోనే బేరసారాలా? మనకి పని చేసి పెట్టేవాడు ఏదైతే ఉందో, మనం ఇచ్చే 100 రూపాయలు సంపాదన తీసుకు ఆయన రావా? లేదా మనం ఇచ్చే జుట్టు అది ఫ్రీగా వస్తుంది కాబట్టి, మళ్ళీ రేపు పుడుతుంది కాబట్టి ఏం చెయ్యవు. కానీ ఎవడ తింటాడా? అక్కడ కూడా స్వార్థమే. మన స్వార్థాలు ఆయనకి తెలియదా? అంత స్వార్థం కలిగి మన కోరికలు ఆయన నెరవేర్చాలి. ఆలోచన లేకుండా పోతుంది. ఇది ఎంత ఏంటంటే ఈ జ్ఞానం అనేది తెలియకపోవడం వల్ల, భగవద్గీత జ్ఞానం అనేది తెలియకపోవడం వల్ల ఇవన్నీ. ఎవరు అంటే భగవద్గీత చెప్పడు. ఎందుకు? భగవద్గీత ఏం చెప్పాడు? పుట్టినప్పుడు రాసుకుని వచ్చేవారు ఆయన. మధ్యలో ఏం లేదంటే మిగతా వాళ్ళు బిజినెస్ ఉంటే ఏమైపోవాలి? మనం ఆశ పెడితేనే కదా నీకు చేసి వస్తాడంటే ఎవడో వస్తాడు దగ్గరికి. ఈ భగవద్గీతను చెప్పాను ఎవడో నా దగ్గరికి ఎవడు వస్తాడు? ఇంకా నాకు బిజినెస్ ఎట? చాలా స్వలాభం కోసం. అందుకే మనకి విచక్షణ ఉండాలి. చెప్పుకోడు ఏదైనా చెప్పొచ్చు, మోసం చేసేవాడు ఎలా అయినా మోసం చేసి మనం మోసపోతున్నాం అంటే మనకు ఉండాలి కదా. దేవుడు వచ్చి మనకు జ్ఞానం ఇచ్చి, నాకు గ్రంథం ఇచ్చి, అది కాకుండా ఎవడో మాట నీ బొడ్లో పడ్డాను మన దగ్గర తప్పు. ఎవరు చెప్పేవాడు లేదనుకుంటే అప్పుడు పడ్డామంటే ఒక అందం. వచ్చి ఇచ్చేది లేక దాని ఎక్కడ చూడకుండా ఒక్క బోర్లో పడుతున్నాడు మన దగ్గర తప్పు అవుతుంది. అది మోసం చేసేవాడు కదా, మోసం పోయేవాడిదే కదా తప్పు. ఎందుకంటే విచక్షణ లేదు. మోసపోయే ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. ఎప్పుడైతే మనం జ్ఞానం చేసుకుంటామో ఎవడు మనం మోసం చేయలేడు. $855. సరే ఈరోజు